మెస్సీ గోట్ ఇండియా టూర్ చాలా అద్భుతంగా కొనసాగింది. కాకపోతే కోల్కతా ఇన్సిడెంట్ ఒక్కటి తప్పించి సాటర్డే నైట్ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పొలిటీషియన్స్, వాళ్ళ మనవళ్ళు, సెలబ్రిటీస్ ఇలా బోల్డ్ అంత మందితో కూడా హడావిడిగా అద్భుతమైన సక్సెస్ అనేది కూడా చూశారు. హైదరాబాద్ ఈవెంట్ తర్వాత మెస్సీ ఇక్కడ నిర్వాహకుల్ని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్ అనేది కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక ఈవెంట్ ఏదైనా సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత అపోజిషన్ పార్టీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా అది నిజాలు ఎంత ఉంది, ఎంత ఖర్చు అయింది అని చెప్పడం సర్వసాధారణం. అలాగే ఈ ఈవెంట్కి సంబంధించి అయితే డిఫరెంట్ పార్టీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ మెస్సీ ఈవెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఇంట్రెస్ట్గా 5 crores కూడా ఖర్చు చేశారని కూడా మరొక నింద అనేది కూడా వేస్తూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవితకి ఏమంటుందో తెలుసా? సింగరేణి కోలికి సంబంధించి 10 కోట్లు అనేది కూడా ఈ మెస్సీ ఈవెంట్కి ఖర్చు చేశారని అంటున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో తెలుసా? గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ వచ్చినప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం అనేది కూడా ఇచ్చింది. ఇది రైజింగ్ తెలంగాణ ఈవెంట్లో భాగంగానే మాత్రమే మనం చేశామని అంటున్నారు. ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ ఈవెంట్కి సంబంధించి అయితే సుమారు 30 కోట్లు ఖర్చు అయింది. ఈ 30 కోట్లు అనేది కూడా ఖర్చు చేసిన తర్వాత 230 కోట్లు అనేది కూడా రిటర్న్ బ్యాక్ గవర్నమెంట్కి వచ్చిందంట. మరి ఈ 230 కోట్లను ప్రతిపక్షాలు అన్నట్టే సింగరేణికైనా లేకపోతే ప్రజాధనానికి యూజ్ చేసిన ఈ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేసి మిగతా అమౌంట్ని మరి ఫ్యూచర్లో ఎలా ఖర్చు పెడతారనేది కూడా మనం చూద్దాం. అండ్ దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటో మాకు షేర్ చేసుకోండి.